కురుక్షేత్ర సంగ్రామానంతరం విజయాన్ని పొందినటువంటి పాండవులు ఒక రోజున శరతల్పగతుడై ఉన్నటువంటి భీష్మ పితామహుని సందర్శించాలనేటటువంటి ఆకాంక్షతో కృష్ణుడితో సమాలోచన కావిస్తారు. కృష్ణుడు అంటాడు, రేపు వేకువజామునే బయలుదేరదాము అని చెబుతాడు. ఆ విధంగానే అంగీకరిస్తారు. ఆ విషయాన్ని కూడా అందరికీ తెలియజేస్తాడు. ఇక రాజులు, సామంతరాజులు, ఆ ధృతరాష్ట్రుడు కొంతమందికి మాత్రమే అనుమతించమంటాడు. ఎందుకంటే పౌరులందరూ అయితే గోళ ఎక్కువగా ఉంటుందనేటటువంటి ఉద్దేశంతో. ఆ విధంగానే ఈ ధర్మరాజు కూడా కృష్ణ మందిరానికి చేరుకుంటాడు వేకువజామునే. కృష్ణుడు ధ్యాన నిమగ్నుడై ఉన్నాడు. చెంతకు వెళ్ళాడు. కృష్ణ అని పలకరించాడు. పలకలేదు కృష్ణుడు. పరమాత్మ పలకలేదు కృష్ణుడు. పరంధామా ఇంకా కూడా ధ్యానంలోనే ఉన్నాడు కృష్ణుడు. ఓహో, ఇది సందర్భం కాదని అలాగే నిలబడి ఉండిపోయాడు ధర్మరాజు. కాసేపటికి కృష్ణుడే చూశాడు ధర్మరాజుని. ధర్మనందన, ఎంతసేపు అయింది నువ్వు వచ్చి అన్నాడు. అంటే ధర్మరాజు అన్నాడు, పరమాత్మునికి కూడా పరాకేలా అన్నాడండి. మేమంటే మనుషులం, పరాకులు ఉంటాయి, చిరాకులు ఉంటాయి. పరమాత్ముడికి కూడా పరాకు ఉంటుందా అన్నాడండి. ఎంతైనా మేనత్త మేనమామ బిడ్డలు కదా. ఆ మాత్రం చెలోక్తి విసిరాడు. నిజాన్ని కూడా చెప్పాలనిపించింది. అప్పుడు కృష్ణుడు అంటున్నాడు చిరునవ్వుతో, ధర్మనందన, నేను భక్త పరాధీనుని కదా. అక్కడ భీష్ముడు 1000 నామాలతో నన్ను స్తుతిస్తూ ఉన్నాడు. తన దేహం ఆ బాణాల పాన్పు వల్ల బాధింపబడుతూ ఉందట. అందుకు నేను ఆ ధ్యాసలో ఉండిపోయాను. అయితే మనం వెడదాం అని అనుకుని అందరూ కూడా బయలుదేరారు. కృష్ణుడు ఆ మునీశ్వరులందరికీ కూడా నమస్కారాలు అందించాడు. మునీశ్వరులందరూ కూడా పరమాత్ముడు కూడా వస్తాడని వాళ్ళు తెలుసు కాబట్టి, త్రికాలజ్ఞులు కాబట్టి వాళ్ళు కూడా నమస్కారాలు అర్పించారు. పాండవులైతే భీష్ముడికి, ఆ మునీశ్వరులకి కూడా ప్రణామాలు అర్పిస్తూ భీష్ముడి యొక్క పాదాలను చేతులతో తాగుతూ శిరస్సును తాకించి ప్రణామాలు చేశారు. అప్పుడు కృష్ణుడు అంటున్నాడు, భీష్మ, నువ్వు ఆర్జించినటువంటి సకల శాస్త్ర జ్ఞానాన్ని, నువ్వు సముపార్జించినటువంటి విజ్ఞానాన్ని ధర్మరాజాదులకు బోధించు. నీతో అంతమైపోకూడదు ఈ జ్ఞాన విజ్ఞానాలు, మానవాళికి మిక్కిలిగా ఉపయోగపడి తీరాలి అన్నాడు కృష్ణుడు. అంటే జగద్గురువు నువ్వు ఉండగా నేను చెప్పడమా పరంధామా అన్నాడు. అయినప్పటికీ కూడా నువ్వే చెప్పు. ఎందుకు అంటే ఈ భూమండలం ఎంతవరకు స్థిరంగా నిలబడి ఉంటుందో అంతవరకు కూడా నీ కీర్తి ప్రతిష్టలు ఈ భూమండలం మీద వ్యాపింపజేయాలి అనేటటువంటి ఆ వరాన్ని కూడా నీకు ప్రసాదిస్తున్నాను, ఆ ఐశ్వర్యాన్ని కూడా నీకు ఇస్తున్నాను సుమా అని భీష్ముడిని అంటాడు. కానీ పరమాత్మ, ఈ దేహం వృద్ధాప్యం మిక్కిలిగా ముసురుకొన్నది కదా, ఈ దేహం చెప్పగలదా, ఆ జ్ఞప్తికి వస్తుందా, దేహం బాధింపబడుతూనే ఉంది కదా ఈ బాణాల పాన్పు వల్ల అంటాడు. అప్పుడు కృష్ణుడు అంటాడు, భీష్మ, నీకు 3 వరాలు ఇస్తున్నాను. ఒకటి, పూల పాన్పు మీద దేహం పరున్నప్పుడు ఎంతటి సుఖాన్ని సౌఖ్యాన్ని పొందుతుందో నీ దేహం కూడా ఆ విధంగానే సౌఖ్యాన్ని సుఖాన్ని పొందడానికి ఆ వరాన్ని ఇస్తున్నాను. రెండవది, యవ్వన ప్రాయంలో శరీర దారుఢ్యం నీది ఎలా ఉండేదో ఆ విధమైనటువంటి ఆ స్వరాన్ని, ఆ దేహ దారుఢ్యాన్ని కూడా నీకు ఇస్తున్నాను. మూడవది, నువ్వు ఆర్జించినటువంటి సకల జ్ఞాన సంపద అంతా కూడా, నువ్వు పొందినటువంటి విజ్ఞాన సంపద అంతా కూడా నీ హృదయంలో నిలిచేటట్టు, నీకు జ్ఞప్తికి స్ఫురణకు వచ్చేటట్టు కూడా ఆ వరాన్ని కూడా నీకు ప్రసాదిస్తున్నాను. చెప్పు భీష్మ, ధర్మరాజాదులందరికీ కూడాను ఈ మునీశ్వరుల సమక్షంలో మానవాళికి అందడానికి అన్నాడండి పరమాత్ముడు. అప్పుడు అంటాడు,
ప్రార్థిస్తూ కృష్ణుని అంటాడు, కర్తయును భర్తయును సంహర్తయు జగములకు నీవా, ఆశ్రిత జన ఘోరార్తి, ఆశ్రిత జన ఘోరార్తి, నిరాశ నిపుణ సంకీర్తనా, యోగీశ్వరేశ కృష్ణవరేణ్య అన్నాడండి. అని ప్రార్థించి అప్పుడు మొదలుపెట్టాడు. ఆయన జ్ఞాన విజ్ఞాన సంపదనంతటినీ కూడా ధర్మరాజా అడుగు అన్నాడు ప్రశ్నలో. ఇప్పుడు మనకి మహాభారతంలో 18 పర్వాలు కదండి. అందులో 4 పర్వాలు అన్నిటికంటే పెద్దవి. ఆది పర్వము, అరణ్య పర్వము, శాంతి పర్వము, ఆనుశాసనిక పర్వము. ఈ 4 పర్వాలు మిగిలిన వాటికంటే కూడా అతి పెద్దవి. ఇందులో శాంతి పర్వము, ఆనుశాసనిక పర్వము, ఈ 2 పెద్ద పర్వాల్లో ఉండేటటువంటి విషయాలన్నీ కూడా, ధర్మాలన్నీ కూడా సమగ్రంగా ఆ ధర్మరాజాదులందరికీ కూడా సవిస్తరంగా విన్నవించాడు ఆ భీష్మ పితామహుడు. అందుకే మహాభారతం పంచమ వేదమని ప్రసిద్ధి పొందింది. స్వస్తి.